చందమామ కథ, బేతాళ కథలు, అపూర్వమైన కానుక. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొక మారు మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైనది. అయితే నీలాంటి కార్యదీక్ష గలవారు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తించుతారు. ఇందుకు ఉదాహరణగా శల్యుడనేవాడి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం గాంధార దేశంలో శల్యుడని ఒక పేద యువకుడు ఉండేవాడు. వాడికి దేశాటన చేయాలని ఎంతో ఉబలాటం. ఇందుకుగాను వాడు చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము కూడబెట్టాడు. ఒకనాడు వాడు తన తల్లితో, అమ్మా, నాకు కాశీ దాకా తిరిగి రావాలని ఉన్నది. 3 ఏళ్లలో తప్పక తిరిగి వస్తాను. నేను కూడబెట్టిన సొమ్ములో సగం నువ్వు వాడుకున్నట్టయితే 3 ఏళ్ళు నీకు లోటు లేకుండా జరిగిపోతుంది. మిగిలిన సగం డబ్బు నాకు దారిభత్యంగా పనికి వస్తుంది అన్నాడు. అందుకు తల్లి మొదట ఆక్షేపణ చేసింది గాని వాడి కోరిక తీసివేయలేక చివరకు ఒప్పుకున్నది. గాంధార దేశంలో మేలుజాతి గుర్రాలున్నాయి. వాటిని ఎంతో వెల ఇచ్చి సింధు దేశవాసులు కొంటూ ఉంటారు. అందుచేత శల్యుడు తన దేశంలోనే ఒక మేలుజాతి గుర్రాన్ని కొని దానిమీద ప్రయాణమై కాశీ నగరానికి బయలుదేరాడు. దానిని కాశీరాజుగారికి బహుమానం ఇచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుంచి తిరుగు బహుమానం పొందాలని శల్యుడి ఉద్దేశం. అటువంటి బహుమానం తన వద్ద కలకాలం ఉంటుంది. దాన్ని గురించి తరతరాలుగా చెప్పుకుంటారు. శల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమంగా కాపాడుకుంటూ చాలా కాలం ప్రయాణం చేసి కోసల దేశం చేరాడు. అక్కడ అతనికి ఒక సత్రంలో విడిది దొరికింది. శల్యుడు ఎవరినీ ఆకర్షించలేదు గాని అతను ఎక్కివచ్చిన గుర్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అలాంటి గుర్రాన్ని వారెన్నడూ చూడలేదు. ఇంత మంచి గుర్రం మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు. ఈ వార్త త్వరలోనే కోసల రాజుగారి చెవిన పడింది. ఆయన తన భటులను సత్రానికి పంపి శల్యుణ్ణి, అతని గుర్రాన్ని తెప్పించాడు. ఏమోయి, నీకీ గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు శల్యుణ్ణి అడిగారు. మహారాజా, మాది గాంధార దేశం. అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అన్నాడు శల్యుడు. అయితే ఈ గుర్రాన్ని నాకు అమ్ముతావా? 1000 వరహాలు ఇస్తాను అన్నాడు కోసలరాజు. దీన్ని అమ్మే ఉద్దేశం లేదు మహారాజా అన్నాడు శల్యుడు. పోనీ 2000 వరహాలకు అమ్ము. నీ అవసరానికి ఇంకొక మంచి గుర్రం ఉచితంగా ఇస్తాను అన్నాడు రాజు. ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అన్నాడు శల్యుడు. అలా అయితే దాన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుంచి మరొక బహుమానం పుచ్చుకో అన్నాడు రాజు. దీన్ని మరొకరికి బహుమానంగా అదివరకే నిర్ణయించాను మహారాజా అన్నాడు శల్యుడు. ఎవరికి అన్నాడు రాజు శల్యుడి జవాబుకు ఆశ్చర్యపోతూ. కాశీరాజుగారికి అన్నాడు శల్యుడు. కోసల దేశపు రాజు కళ్ళు అవమానంతోనూ ఆగ్రహంతోనూ ఎర్రబడ్డాయి. మాకు వారికి యుద్ధం జరుగుతున్నది తెలియదా? ఈ దేశం నుంచి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్ళటమే ఎంతో కష్టం. మా సైనికులో వారి సైనికులో నిన్ను హతమార్చేస్తారు అన్నాడు రాజు. రాసిపెట్టి ఉంటే ఆపగలమా మహారాజా అన్నాడు శల్యుడు. కోసలరాజు కాసేపు యోచించి, సరే నీ ఇష్టం. మా దేశం క్షేమంగా దాటడానికి గాను నీకు ఆనవాళ్లు ఇప్పిస్తాను. నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కనబడి కాశీరాజు నీకేమి ప్రత్యుపకారం చేసినది తప్పక చెప్పి మరీ వెళ్ళు అన్నాడు. చిత్తం మహారాజా అన్నాడు శల్యుడు వినయంగా. అతను కోసల దేశపు సరిహద్దు దాటటానికి రాజుగారిచ్చిన ఆనవాళ్లు చాలా తోడ్పడ్డాయి. అతను కొద్ది రోజులలో కాశీనగరం చేరుకుని కాశీరాజు దర్శనం చేసుకుని, మహారాజా, నేను గాంధార దేశం నుంచి వచ్చాను. తమకు కానుకగా ఈ గుర్రాన్ని తెచ్చాను, స్వీకరించండి అన్నాడు. కాశీరాజు పరమానంద భరితుడై శల్యుణ్ణి తన కొలువులో ఉంచుకుని మంచి జీతము, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. 1 సంవత్సరం గడిచింది. శల్యుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నాకిక సెలవిప్పించండి అన్నాడు. అదేమిటి, అప్పుడే నా కొలువు మొహం మొత్తిందా అన్నాడు రాజు. లేదు మహారాజా, నాకు హరిద్వారం వెళ్ళి రావాలని ఉన్నది అన్నాడు శల్యుడు. అలా అయితే తప్పక వెళ్ళిరా అన్నాడు రాజు. ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు.
అయితే ఈ ప్రయాణం శల్యుడికి అనర్థంగా పరిణమించింది. దారిలో అతనికి జబ్బు చేసి చచ్చినంత పనైంది. రాజుగారిచ్చిన డబ్బంతా ఖర్చయిపోయింది. చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చిరిగి బికారిలాగా దారి వెంబడి బిచ్చమెత్తి కడుపు నించుకుంటూ అతడు కాశీనగరం చేరాడు. తీరా రాజభవనం దగ్గరికి వచ్చేసరికి అతన్ని ఎవరూ గుర్తించలేదు. తాను ఫలానా అని చెప్పుకోవటానికి కూడా శల్యుడు సిగ్గుపడ్డాడు. ఈ స్థితిలో అతడు ద్వారం వద్ద తటపటాయిస్తుండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుణ్ణి చూశాడు. చూసిన క్షణం ఆయన అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుని, ఏమైంది, ఇలా చిక్కిపోయావేమిటి, ఈ బట్టలేమిటి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు. శల్యుడు జరిగిందంతా రాజుకు చెప్పాడు. ఈసారి రాజుగారు శల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చి అతనికి బలం చేకూరటానికి ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేశాడు. ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. శల్యుడు ఒకనాడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి అన్నాడు. రాజుగారు వెనుకటిలాగే, అదేమిటి, నా కొలువు అప్పుడే మొహం మొత్తిందా అని అడిగాడు. లేదు మహారాజా, ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు మా అమ్మకు మాట ఇచ్చాను, 3 ఏళ్లలోపుగా తిరిగి వస్తానన్నాను. ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేనిక వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబిచ్చాడు. అయితే నిన్నాపను, అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు. ఆయన శల్యుడికి బోలెడంత ధనము, ప్రయాణానికి గాను రథము, గుర్రాలు ఇచ్చాడు. వీటిని దొంగలు కాజేయవచ్చు, దారిలో వీటికి ఇంకేదైనా ప్రమాదం రావచ్చు. అందుచేత ఎల్లప్పుడూ నీ వెంట ఉండటానికి నా ఉంగరం ఇస్తున్నాను. దీన్ని ఎల్లప్పుడూ నీ వేలినే ఉంచుకో. ఉదార పురుషుడు, ఉత్తముడు అని తోచిన వాడికి మాత్రమే దానిని ఇవ్వు, అంతేకాని సామాన్యుడికెవరికీ ఇయ్యకు అన్నాడు. శల్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకుని ప్రయాణమైపోతూ దారిలో కోసల దేశపు రాజును కలుసుకున్నాడు. నీ గుర్రాన్ని కాశీరాజుకు కానుక పెట్టావా? ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అన్నాడు కోసలరాజు. నాకు కొలువిచ్చారు అన్నాడు శల్యుడు. నేనైనా ఆ పని చేసి ఉండేవాణ్ణే, ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు. నాకు బోలెడంత ధనం ఇచ్చారు, ప్రయాణానికి రథము, గుర్రాలు ఇచ్చారు అన్నాడు శల్యుడు. ఇవి నేనైనా ఇచ్చి ఉండేవాణ్ణే, నిన్ను కాలినడకను గాంధార దేశం వెళ్ళమంటానా, ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు. వీటన్నింటినీ దొంగలు దోచినా ఎల్లప్పుడూ తాము జ్ఞాపకం ఉండగలందులకు ఈ ఉంగరం ఇచ్చారు అన్నాడు శల్యుడు. చాలా బాగుంది, నాకైతే ఈ ఆలోచన తట్టి ఉండేది కాదు అన్నాడు కోసలరాజు. వారు నాతో ఇంకో మాట కూడా అన్నారు మహారాజా. ఉదారులు, ఉత్తములు అయిన వారికి మాత్రమే దీన్ని ఇవ్వమని, సామాన్యులకు ఇయ్యవద్దని అన్నారు. నన్ను అనుగ్రహించి తమరు ఈ ఉంగరం స్వీకరించాలి అన్నాడు శల్యుడు. కోసలరాజు శల్యుణ్ణి పరమానందంతో ఆలింగనం చేసుకుని అతనిని కొద్ది రోజులు తన అతిథిగా ఉంచుకుని అతనికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు. వీటితో శల్యుడు తన దేశం చేరుకుని తన తల్లితో చాలా కాలం సుఖంగా ఉన్నాడు. తర్వాత కాశీ, కోసల దేశాల మధ్య యుద్ధాలు లేవు. బేతాళుడి కథ చెప్పి, రాజా, శల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్టు నాకు తోస్తున్నది. కోసలరాజుకు గుర్రం ఇవ్వడానికి నిరాకరించినవాడు తన దృష్టిలో అంతకన్నా విలువైన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చేశాడు? కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి తెలుసు కదా. కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. శల్యుడు ఎంత మాత్రము మూర్ఖుడు కాడు. కోసల దేశపు రాజు ఉదారుడన్నది శల్యుడికి ముందే తెలిసిపోయింది. ఉదారుడు కాని పక్షంలో అతని గుర్రాన్ని బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకు బహుమానం తీసుకుపోయేవాణ్ణి సురక్షితంగా శత్రుదేశంలోకి వెళ్ళనిచ్చి ఉండడు. అదీగాక శల్యుడు ఈ ఉంగరాన్ని కోసలరాజుకు కానుకగా ఇచ్చి 2 రాజుల మైత్రి సంపాదించుకోవటమే కాక ఆ 2 మధ్య స్నేహం కూడా చేకూర్చాడు. అందువల్ల అతను మూర్ఖుడు కాకపోగా చాలా వివేకి అని నా ఉద్దేశం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.